నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. అదే క్రమంలో త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. ఆయన ఫోన్ నెంబర్ లీక్ అయ్యి కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఆయన మీద దాడులు పాల్పడుతున్నారని. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వైసీపీ పాలనని కూలతోయాలి. వైసీపీ పార్టీని మొత్తం పార్టీ మూలాలు మొత్తం దిగదార్చాలని ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో దానికి మీరే ఉంటారు. త్రివిక్రమ్ అలా మాట్లాడక ఇంకో రకంగా మాట్లాడతాడని నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. త్రివిక్రమ్ ఏదో కొత్తగా మాట్లాడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి మిత్రుడు, సన్నిహితుడు. అతని స్పీచ్లకు కావాల్సిన హెడ్లైన్ పాయింట్ హెడ్డింగ్స్ అతనే ఇస్తున్నాడు. అందరికీ తెలిసి ఓపెన్ సీక్రెట్, ఇదేమి సీక్రెట్ కాదు. అతను అలా కాక పవన్ కళ్యాణ్ని గెలిపించండి, వైసీపీని ఓడించండి కానీ కాక ఇంకేం అడుగుతాడు. ప్లస్ అతనికి ఇవాళ వాళ్ళిద్దరికి ఉన్న బంధం, ప్లస్ పవన్ కళ్యాణ్ లేకపోతే శ్రీ లేడు త్రివిక్రము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి కుదిరినట్టు మిగతా ఎవరితోటి అతనికి సక్సెస్ కుదరట్లేదు. మన గుంటూరు గారు కూడా పోయే. సో అతను తప్పదు పవన్ కళ్యాణ్ని. నాగవంశీ కదా సార్, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ చెప్తున్నాను. డైరెక్టర్గా తను వర్కౌట్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ తోటే ఆ జర్నీ బాగుంది. సో పవన్ కళ్యాణ్ మిత్రుడు, అదే కాకుండా పైగా మిత్రుడు. పవన్ కళ్యాణ్కి రాసిచ్చే తని అందరికీ తెలుసు. ఇదేమి సీక్రెట్. పవన్ కళ్యాణ్ గారికి ఒక రాసేవాళ్ళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కొన్ని కాయిన్స్ అంటే కాయినింగ్గా వెళ్తాయి కదా, ఒక పడికట్టు పదాలుగా అలా స్ట్రైకింగ్ పాయింట్స్. రైటర్ కనుక ఆయన కొన్ని పాయింట్స్ ఇస్తున్నాడు. అది అందరికీ తెలిసిందే. మాట్లాడతారు కొన్ని. అలా కాక ఇంకేమంటాడు పవన్ కళ్యాణ్? ఆయన గెలిపించడానికి కాక ఏదో ఆయన కొత్త వేరే పార్టీ నుంచి ఇక్కడ జంప్ చేసి వచ్చినట్టు దాంట్లోనే ఉన్నాడు, దాంట్లోనే నలుగుతున్నాడు, దాంట్లోనే పెరుగుతున్నాడు, దాంట్లోనే పవన్ తోటి తిరుగుతున్నాడు. పవన్ వాళ్ళిద్దరూ చమ్స్. పవన్ ఇంకో డైరెక్టర్ తోటి సినిమా తీస్తున్నా కూడా పవన్ యొక్క త్రివిక్రమ్ యొక్క ఒపీనియన్ అడగటం ఇలా అంటే జరుగుతుంది. అందరికీ తెలుసు, ఇండస్ట్రీ తెలుసు. సో అది పవన్ చేసుకుంటాడు, మిత్రుడి కోసం చేస్తాడు. దానివల్ల ప్రజలు ఎంతవరకు ప్రభావితం అవుతారు అనేది రేపు తెలిసిపోద్ది అనుకోండి. ప్రజలు ప్రభావితం అయ్యేది త్రివిక్రమ్ మాటలకు ప్రభావితం అవుతారా? సినిమా డైలాగులు రాయటానికిను ప్రజలను ప్రభావితం చేయడానికి. సినిమాలో ప్రభావితం వేరు. సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మీద డైలాగులు వేసి అది పేల్చడం వేరు. పబ్లిక్లో ఓటర్ని ప్రభావితం చేసే డైలాగులు వేరు. సో ఎంతవరకు జరుగుతూ ప్రజలు చెప్తారు. అతను ఫ్రెండ్ కోసం చేశాడు, దాన్ని ఒక పెద్ద స్పెషల్గాను అదేదో ఒక గొప్ప విశేషంగాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా బయటికి రాగానే ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తుందంట ఆయన మద్దతుగా. ఏమాత్రం వస్తాం పిచ్చా ఇదే చెప్తే ఎన్ని గాలి బోగస్సులు. ఎన్టీఆర్కే రాలేదమ్మా ఇండస్ట్రీ మొత్తం. ఎన్టీఆర్ అంత టైం వస్తే చిరంజీవి గారు వచ్చారు, ఆయన తమ్ముడు కోసం వచ్చాడు. తేజ వచ్చాడు, బాబాయ్ కోసం వచ్చాడు. వాళ్ళ కుటుంబం వస్తున్నారు. వాళ్ళ కుటుంబం బాలకృష్ణ కోసం వాళ్ళ వైఫ్ వెళ్ళింది, ఇంకోళ్ళ కోసం వీళ్ళ వైఫ్లు వెళ్ళారు. వాళ్ళ కుటుంబాలు వస్తాయి. కుటుంబాలు వాళ్ళ భర్త లేకపోతే తమ్ముడో అన్నయ్యో నుంచున్నారంటే గెలిపించుకోవడానికి తిరుగుతారు. హీరో వెంకటేష్ గారు కూడా ప్రచారానికి వచ్చారు. తన వియ్యంకుడు కోసం వెళ్ళాడు, పార్టీ కోసం. అక్కడ పార్టీలు కాదు, తన వియ్యంకుడు కోసం వెళ్ళాడు. సో అక్కడ పార్టీలకు వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనడం లేదు. ఇప్పుడు ఏ పార్టీలు కాదు, వచ్చేవాళ్ళంతా బంధువులు. చిరంజీవి గారు తన తమ్ముడు కోసం ఓటేయమని అడిగాడు. సంతోషం. ఆయన ఎందుకో అందరూ తప్పుపట్టారు. ఇంతకు ముందు ఏమన్నాడు? కూటమికి ఓటేయమన్నాడు, అది తప్పుపట్టారు. కూటమికి ఓటేయమని ఎట్లా అడుగుతారు? మీలో నిబద్ధత, ఒక నీతి లేదా? మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో పదవి అనిపించారు, ఇంకా కాంగ్రెస్కి రాజీనామా చేయలేదు. ఇవన్నీ చేయకుండా కాంగ్రెస్ వ్యతిరేకంగా మీరు ఎట్లా చెప్తారు? చంద్రబాబుని రిజైన్ చేయమని అడిగిన వాళ్ళు మీరు. ముద్దగడ పద్మనాభ విషయంలో కాపులకు అన్యాయం చేశారు అని మీరు దాసనారాయణరావు గారు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో చంద్రబాబు రిజైన్ చేయాలి లేదా అది మీ విజ్ఞతగా వదిలిపెడతారని మాట్లాడినారు వీళ్ళు. అలా కాపులకు ద్రోహం చేసి చంద్రబాబు ఓటేయమని ఎట్లా అడుగుతారు? ఇవన్నీ ప్రజలు అడిగారు ఆ టైంలో. దాంతో ఆయన ఇప్పుడు ఏమన్నాడు? నా తమ్ముడిని గెలిపించారు. ఇది మంచిది, నీ తమ్ముడు గెలిపించి ఎవ్వరూ అడగడం లేదు. నీ తమ్ముడు రక్తబంధం, తమ్ముడు నుంచున్నాడు, తమ్ముడిని గెలిపించని అడుగు. తమ్ముడికి 5 కోట్లు ఇచ్చావు, ఇంకా 50 కోట్లు ఇవి కూడా కాదని. నువ్వు కూటమికి అంటేనే, కూటమికి అనేటప్పుడు మీకు నైతికత కావాలి. మీకు పెద్దరికి రాజకీయాలకు వచ్చారు, పార్టీ పెట్టారు, 18 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. తర్వాత ఈ రాజకీయాలు నాకు పడదు అన్నారు.
తీసుకెళ్లారు, కలిపేశారు కాంగ్రెస్లో. మీరు కాంగ్రెస్లో కలిపేసి మంత్రి పదవి అనుభవించారు, ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు. ఈ ఇలా ఉండి వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు వేయమని ఎట్లా అడుగుతారు? నైతికత ఏంటి? చంద్రబాబుని మీ నోటితోటి మీరు కాపు ద్రోహి అని ఎలా అడుగుతారు? ఈ ప్రజలన్నీ అడిగే ప్రశ్నలు. ఇప్పుడు అందుకని ఆయన ఆ కూటమి గురించి కాకుండా నా తమ్ముడిని గెలిపించడం, దీన్ని ఎవరు మాట్లాడటానికి లేదు. ఎవ్వరు మా తమ్ముడు గెలిపించమని ఆయన తమ్ముడికి అన్నయ్య అడుగుతాడు, తప్పే ఉంది, దాంట్లో తప్పు లేదు. గతంలో చేసిన తప్పు తప్పితే ఇప్పుడు తప్పు కాదు. ఇంతమంది కథలు వస్తున్నారు కదా, ఏమన్నా మార్పు చూపించే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు మార్పులు ఇట్లా ఉండదమ్మా ప్రజల్లో. ఇవాళ ఓన్లీ ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్. ఎంత ఉన్నాయి వెనకాల వీళ్ళ వల్ల. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉండేదంటే, పవన్ కళ్యాణ్ కనుక సీఎం క్యాండిడేట్గా ఉంటుంటే ఇంపాక్ట్ ఉండేది. లేదు అట్లీస్ట్ 5 ఏళ్లలో 2 ఏళ్ళు తను సీఎం, నేను 3 ఏళ్ళు నేను సీఎం చంద్రబాబు ఒక అంగీకారం ఇచ్చున్నా ఆ ఇంపాక్ట్ వేరుగా ఉండేది. ఏమీ లేదు, ఊరే చంద్రబాబుకు తోకగా ఉంటాడు ఆయన, చంద్రబాబుకి సపోర్ట్గా ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యలేదు సచ్చేది లేదు అన్నాక ప్రజల్లో అంత ఊపు ఉండదు. అతను చేసిన తప్పే అదే రాజకీయంగా అనేక తప్పులు చేశారన్నది అంతే. వాళ్ళు ఏ నిర్ణయం కూడా ముందు వెనక ఆలోచించుకుంటే అప్పటికప్పుడు ఆలోచన లేకుండా ఆవేశంతో ఉండే వాళ్ళకి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి. ఆవేశం అనేది కేవలం ఆవేశంతో పనులు అవ్వవు, ఆలోచన కాదు. రామారావు గారు ఆవేశంగా మాట్లాడాడంటే ఆలోచనతో ఆయన ఏం చేయగలడో చెప్పాడు, అది ప్రజలు అంగీకరించారు. ఒట్టి ఆవేశం, ఆలోచన లేకుండా ఒట్టి ఆవేశం పనికి రాదు. ఇలా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇలాంటివన్నీ. సో ఫైనల్గా వీళ్ళ మద్దతు ఎంత మేరకు వీళ్ళకి ఫలితాలు అందజేయబోతుంది? ఏం పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇంకా చెడు చేస్తే చెడు జరుగుతుంది తప్పితే మంచి జరగదు. ఎందుకంటే ఇలాగూ కాపుకు ద్రోహం చేసి చంద్రబాబుకి సపోర్ట్ చేయమని ఎట్లా అడుగుతారు అని కాపులందరూ విరోధమే అవుతారు. ఆయన కూడా వచ్చి ఏదో జగన్ పవన్ అంటే ఏదో అయ్యాడు, ఈయనకి ఎందుకు పెద్ద మనిషి మన కులానికి ద్రోహం చేసి చంద్రబాబుని ఎట్లా గెలిపించాలని కోరతాడు ఈయన నోటితోటి రిజైన్ చేయమని అడిగాడు కదా, ఈ పెద్ద మనిషిగా ఈయన తప్పు, ఆయన పెద్దరికం దెబ్బతింటుంది. అది ఓట్లుగా ఎంతవరకు మారుతుంది అని గ్యారెంటీ లేదు. ఆయన పెద్దరికానికి మచ్చ ఇది. రేపు ప్రజలందరూ కూడా అంటే రేపు మాట్లాడటానికి లేకుండా పోతుంది. మీరు గౌరవంగా ఉన్నారు, గౌరవంగా రాజకీయాలు వదిలినా కూడా మర్యాద ఉంది మీకు. ఎందుకంటే ఆయన నిజాయితీగా చెప్పుకున్నాడు, నాకు రాజకీయాలు పడదు అందుకని నేను తప్పుకున్నాను. ఆ నిజాయితీని మెచ్చుకున్నారు జనాలు. ఇప్పుడు ఆ నిజాయితీకి మీరే మసిపూసుకుంటున్నారు, అతను చంద్రబాబు కోటేయమంటారు. సో అక్కడ ఎంతవరకు పనిచేసి చూడాలి. అతను అప్పుడు చెప్పలా, ఆ ఎంక్వైరీలో ఏమి అవినాష్ పేరు చెప్పలా. తర్వాత బయటకు వచ్చినాక చంద్రబాబు ఊపు వీళ్ళ డ్రామా బయటపడుతాను మొత్తానికి ఒక బసిబుసి మారేడు కాజీ. అప్పుడు అవినాష్ పేరు తీసుకొని అవినాష్ కోసం ఆయన ఎన్నికల ప్రచారం చేశాడు వివేకానంద. అవినాష్ ఆయన ఉన్న వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంతకు ముందు కూడా అవినాష్ కోసం అక్కడ జరిగింది ఏంటి? ఆయన ఎమ్మెల్సీకి ఓడించిన కూటమి ఎవరు? ఆ ఓడించిన కూటమి చేసిన దౌర్భాగ్యం. దానికి ఈ అమ్మాయిని వాడుకున్నారు. ఇది ఖచ్చితమైన ఆరోపణ. అది ఎంక్వైరీ చేయమనండి, అది సిబిఐ అది ఎంక్వైరీ చేయడం. ఆ కోణంలోనే చూడట్లేదు అసలు. ఆ కోణంలోనే చూడకుండా ఎంతసేపు ఒక కోణంలో చంద్రబాబు కోణంలో వెళ్తున్నారు. ఒక మర్డర్ జరిగితే సమగ్రంగా చూడాలి, అన్ని యాంగిల్స్తో చూడాలి. మర్డర్ జరిగితే ఆ రోజు మర్డర్ అవగానే అక్కడే ఉన్నాడు అల్లుడు. ఎందుకున్నాడు? మర్డర్ అయిన చోట అల్లుడు ఎందుకున్నాడు? అల్లుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది? సో నేను ఖచ్చితంగా చెప్తాను, మీరిద్దరూ ప్లాన్ చేసి ఆ 80 కోట్ల కోసం ఈ మర్డర్ ప్లాన్ చేశారు. ఇది బయటపడకుండా ఉండటం కోసం చంద్రబాబును అడ్డు పెట్టుకుని, చంద్రబాబును అండ తీసుకుని దస్తగిరి ఒక హంతకుడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించి వాడిని కాపాడుతున్నారు. ఒక హంతకుడిని వాడు ఎవరు చంపించారా అనే దాని మీద మీ క్వశ్చన్ మార్క్. ఓకే, అసలు చంపినోడు వాడే కదా, వాస్తవం కదా. వాడిని మీ వెనకాల పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నీ తండ్రిని చంపిన వాడిని నీ పక్కన పెట్టుకుని తిరుగుతావా? వాడు ఎవరు చంపించమన్నారనే పాయింట్ కోసమని నేను చంపినోడు నీ తండ్రిని గొడ్డలతోటి ఎలా చంపాను, ఎలా నరికాను చెప్తున్నాడు. వాడు చెప్పినోడు వాడిని నీ పక్కన పెట్టుకుంటావు. సిగ్గు శరం ఉండద్దు. నీ తండ్రిని చంపినవాడిని నీ పక్కన పెట్టుకుని వాడి తరఫున మాట్లాడతావా? నువ్వు వాడికి లాయర్ని ఏర్పాటు చేస్తావా? ఇక్కడే తెలుస్తుంది మీ దౌర్భాగ్యపు లక్షణం, మీ దుర్మార్గపు ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.